ఒక వాహకం యొక్క వాహకత 10 mho per మీటర్ అయినా విశిష్ట నిరోధం కనుక్కోండి. అంటే వాహకత ఇవ్వడం జరిగింది క్లియర్గా. వాహకత అంటే వాహకత కండక్టివిటీ సిగ్మా ఇవ్వడం జరిగింది. సిగ్మా ఈక్వల్ టు 10 mho per మీటర్, 10 mho per మీటర్ ఇవ్వడం జరిగింది. విశిష్ట నిరోధం కనుక్కోవాలి అంటే విశిష్ట నిరోధమన్నా నిరోధకత అన్న ఒకటే. విశిష్ట నిరోధము లేదా నిరోధకత ఈజ్ ఈక్వల్ టు రో ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ మనకు తెలుసు ఇక్కడ డైరెక్ట్గా రో ఈజ్ ఈక్వల్ టు 1/సిగ్మా. 1/సిగ్మా ఎంత మనకి 10 mho per మీటర్ ఉంది కాబట్టి 1/10 అంటే 0.1. 1/10 0.1. దీని ప్రమాణం ఏంటి? ఓం మీటర్ లేదా సింపుల్గా దీన్ని ఓం మీటర్ ఇలా సూచించు. సో ఈ విధంగా సింపుల్గా ఈ రిలేషన్షిప్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే చూడండి, రో కనుక్కోవాలంటే 1/సిగ్మా మనం వాడాలి, సిగ్మా కనుక్కోవాలంటే 1/రోని వాడాలి. ఒకదాన్ని విలోమము ఇంకొక దానికి సమానము అవుతుంది. సో మరొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఒక వాహకం యొక్క నిరోధం 5 ohms అయినా వాహకత్వం ఎంత? ఇక్కడ నిరోధం ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా వాహక నిరోధము క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 ohms. ఏం కనుక్కోవాలి? వాహకత్వం కనుక్కోవాలి. సో ఇంతకుముందు ప్రాబ్లం లాంటిదే, ఎందుకంటే విలోమం ద్వారా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. వాహకత్వము క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకు తెలుసు క్యాపిటల్ జీ మరియు క్యాపిటల్ ఆర్ మధ్య సంబంధం ఏంటి? నిరోధం యొక్క విలోమాన్నే వాహకత్వం అంటాం. కాబట్టి ఇక్కడ జీ ఈజ్ ఈక్వల్ టు 1/r. సో ఆల్రెడీ మనకు నిరోధం వాల్యూ తెలుసు కాబట్టి 1/5. మరి 1/5 ఎంత మనకి? సో సింపుల్గా మీకు తెలుసు కదా. సో 1ని 5తో భాగించినప్పుడు పోదు కాబట్టి 0. తక్షణమే మనం ఇక్కడ 0 పెట్టుకుంటాం. 5 రెళ్ళ 10. సో కాబట్టి ఇక్కడ మనకి 10 - 10 0. డివిజన్ కంప్లీట్ అయింది. సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ అంటే 0.2. సో 0.2. మరి ప్రమాణాలు మాత్రం మో 0.2 మో. చూడండి మో అన్న లేకపోతే ఇక్కడ సో ఇది దీని మీనింగ్ ఏంటంటే ఇది మో లేదా సీమెన్, ఏదైనా ఒకటే సింబల్తో సూచించాం మనం. సో మనకి జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా 0.2. సో మనకి ఏంటంటే మో అంటే ఓంకి రివర్స్గా రాయాలి. మనం ఓంకి రివర్స్గా రాయాల్సి ఉంటుంది. ఒక వాహకం యొక్క నిరోధం 20 ohms రెట్టింపు పొడవు కలిగిన అదే మధ్య ఛేద వైశాల్యం కలిగి అదే పదార్థంతో చేసిన వాహకం నిరోధం ఎంత? అంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఒక వాహకం ఉంది, దాని యొక్క పొడవు స్టార్టింగ్ పొడవు L1 ఈజ్ ఈక్వల్ టు L అనుకుందాం. సో ఇది రాగి తీగ. దీని యొక్క మధ్య ఛేద వైశాల్యం A1 ఈజ్ ఈక్వల్ టు A అనుకుందాం. ఇప్పుడు ఇది కేస్ 1. రెండో కేసు తీసుకుంటే ఇప్పుడు వాహకం యొక్క పొడవు రెట్టింపు ఉంది. అయితే దీని యొక్క నిరోధం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో నిరోధం R1 అనుకుంటే ఇది ఆల్రెడీ ముందే ఇచ్చేసాడు. R1 ఈజ్ ఈక్వల్ టు 20 ohms. ఇక్కడ చూడండి దీని యొక్క పొడవు L2. రెండవ సందర్భంలో L2 అనుకుంటే ఇది రెట్టింపు పొడవు కలిగి ఉంది. రెట్టింపు పొడవు అంటే పాత పొడవుకి డబల్ ఉండాలి, అంటే 2 రెట్లు ఉండాలి. పాత పొడవు L అయినప్పుడు ఇప్పుడు కొత్త పొడవు అంటే 2L అవుతుంది. మాది అదే పదార్థంతో తయారు చేయబడింది, మందం కూడా సేమ్, మధ్య ఛేద వైశాల్యం ఏ. అంటే ఇప్పుడు మనకి R ఈజ్ ఈక్వల్ టు ρL/A ఫార్ములా మనం తీసుకున్నప్పుడు రెండు సందర్భాల్లో ఒకటే పదార్థం కాబట్టి రో స్థిరంగా ఉంటుంది. రెండు సందర్భాల్లో మధ్య ఛేద వైశాల్యం కూడా స్థిరంగా ఉంది. అంటే కేవలం ఇప్పుడు R అనేది పొడవుపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి R తెలుసు మనకి పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. సో మొదటి కేసులో పొడవుని రెట్టింపు చేయక ముందు నిరోధం మనకు తెలుసు R1 వాల్యూ 20 బై పొడవును రెట్టింపు చేసిన తర్వాత నిరోధం R2 ఇది తెలియదు, మనం కనుక్కోవాలి. సో R2ని యథాతథంగా రాసుకుంటున్న R2 ఈజ్ ఈక్వల్ టు మరి పాత పొడవు L1 ఈజ్ ఈక్వల్ టు L. మరి తర్వాత మనం పొడవును రెట్టింపు చేసాం కాబట్టి L2 ఈజ్ ఈక్వల్ టు 2L. సో సింప్లిఫై చేస్తే L క్యాన్సిల్ అవుతుంది. చూడండి 20/R2 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో మనం అడ్డగుణకారం చేసినట్లయితే ఏమవుతుంది? R2 × 1 R2 ఈజ్ ఈక్వల్ టు 20 × 2 40 ohms. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ని ప్రొసెసర్ పరంగా అయితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇదంతా వాడకుండా కూడా కేవలం మనం కామన్ సెన్స్ని వాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. ఎలా అంటే మీకు తెలుసు రెసిస్టెన్స్ అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే పొడవుని ఏ విధంగా మార్చితే రెసిస్టెన్స్ కూడా అవుతుంది. ఇప్పుడు చూడండి
ఇప్పుడు పొడవు అనేది ఎల్ ఉంది, దీన్ని ఏం చేసామంటే రెట్టింపు చేసామంటే ఏమవుతుంది మనకి డబల్, పొడవును రెట్టింపు చేసాం 2L అయింది. అప్పుడు రెసిస్టెన్స్ కూడా ఏం చేయాలి, మనం రెట్టింపు చేయాల్సి ఉంటుంది. మరి రెసిస్టెన్స్ ఇంత ముందు ఎంత వాల్యూ ఉంది మనకి 20 ఉంది. సో దాన్ని రెట్టింపు చేసేది 20 × 2 ఏమవుతుంది 40 Ohms అవుతుంది. సో డైరెక్ట్గా మనకి ఇదంతా చేయకుండా కూడా మనకి వచ్చేస్తుంది. అంటే పొడవును ఏం చేస్తే నిరోధం కూడా అదే విధంగా మారుతుంది. పొడవును రెట్టింపు చేసావు కాబట్టి నిరోధం కూడా రెట్టింపు అవ్వాలి. ఇంత ముందు ఉన్నది 20 Ohms, దాన్ని రెట్టింపు చేస్తే అంటే 20 Ohms డబుల్ చేస్తే ఉంది 20 × 2 40 Ohms. సో డైరెక్ట్గా సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వాహకం యొక్క నిరోధము 100 Ohms, దాని మధ్య ఛేద వైశాల్యాన్ని సగం చేసిన నిరోధం ఎంత? అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్లియర్గా ఒక వాహకం యొక్క నిరోధం అంటే ఇది రాగి తీగ అనుకుందాం, రాగి తీగ, దాని యొక్క పొడవు వచ్చేసి సమ్ L1 = L అనుకుందాం. దీని యొక్క ఏరియా క్రాస్ సెక్షన్ మధ్య ఛేద వైశాల్యాన్ని A అనుకుందాం. ఈ సందర్భంలో దీని యొక్క నిరోధం వచ్చేసి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 100 Ohms. తరువాత ఏం చేసామంటే రాగి తీగని అంటే అదే పదార్థంతో తయారు చేయబడి ఉంది, అదే పొడవును కూడా కలిగి ఉంది, పొడవు కూడా ఏం మార్చలే. L2 ఇంతకుముందు ఏ పొడవు ఉందో అదే పొడవు, ఇప్పుడు కూడా అదే పొడవు L. కానీ మందమును మాత్రం మార్చాం. మధ్య ఛేద వైశాల్యాన్ని ఏం చేసామంటే సగం చేసాం. సో మధ్య ఛేద వైశాల్యాన్ని సగం చేసామంటే తగ్గాలి కదా. సో మధ్య ఛేద వైశాల్యాన్ని మనం సగం చేసామంటే చూడండి, ఇక్కడ ఇంత ముందు ఏదైతే ఉందో దాని యొక్క మధ్య ఛేద వైశాల్యం అనేది సగం చేయబడింది. అంటే ఇప్పుడు A2 అంత ముందున్న మధ్య ఛేద వైశాల్యం అనేది సగం A/2. ఇప్పుడు పొడవు ఏమవుతుంది మనకి, పొడవు మార్చలేదు కాబట్టి అదే పొడవు L2 L, అదే తీగ రాగి తీగ. ఈ కేసులో ఎప్పుడైతే మధ్య ఛేద వైశాల్యాన్ని మనం మార్చామో నిరోధం కూడా మారుతుంది. కాబట్టి ఈ సందర్భంలో R2 ఎంత మనకు తెలుసు. సో R ρL/A. ఈ కేసులో మనకి క్లియర్గా రెండు సందర్భాల్లో ఒకటే పదార్థంతో తయారు చేయబడింది కాబట్టి రో స్థిరంగా ఉంటుంది, పొడవు కూడా మార్చలేదు. అంటే క్లియర్గా నిరోధం అనేది మధ్య ఛేద వైశాల్యం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరి నిరోధానికి మధ్య ఛేద వైశాల్యానికి మధ్య సంబంధం ఏంటి, నిరోధం వచ్చేసి మధ్య ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో దీని నుంచి మనకి R1/R2 A2/A1. సో దీని నుంచి మనం మధ్య ఛేద వైశాల్యాన్ని సగం చేయక ముందు నిరోధం ఎంత 100 Ohms. అంటే R1 వాల్యూ క్లియర్గా 100 Ohms డివైడ్ బై ఇప్పుడు మధ్య ఛేద వైశాల్యాన్ని సగం చేసిన తర్వాత నిరోధం మనకు తెలియదు R2, అదే విధంగా రాసుకుంటున్నాం. మరి మధ్య ఛేద వైశాల్యాన్ని సగం చేసిన తర్వాతకి ఏరియా ఏముంది A/2. సో అంతకుముందు ఉన్నటువంటి ఏరియా A1 A, సబ్స్టిట్యూట్ చేస్తే A క్యాన్సిల్ అవుతుంది. 100/R2 1 ఇక్కడ ఏం మిగిలింది A క్యాన్సిల్ 1/2 మిగిలింది. మరి అడ్డగుణకారం చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, 1 × R2, R2 2 × 100 200 Ohms. అంటే మధ్య చూడండి, ఇక్కడ ఇంతకుముందు 100 Ohms ఉంది, ఇప్పుడు 200. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాబ్లంని మ్యాథమెటికల్గా ఇలా చేస్తూ ఇదంతా చేయకుండా కూడా మనం కామన్ సెన్స్ వాడు చేయొచ్చు. మనకు తెలుసు నిరోధం అనేది మధ్య ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంది. అంటే మధ్య ఛేద వైశాల్యంలో ఏ విధమైన మార్పు అయితే సంభవిస్తుందో అది నిరోధంలో రివర్స్గా సంభవిస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఏరియాని మనం సగం చేసాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే 2 రెట్లు తగ్గించాం. ఏరియాని సగం చేసామంటే ఏం చేసాం, మనం 2 రెట్లు తగ్గించాం. మరి ఏరియాని 2 రెట్లు తగ్గించామంటే దానికి విరుద్ధంగా నిరోధం ఏమవ్వాలి, 2 రెట్లు పెరగాలి. అప్పుడు నిరోధం ఏమవ్వాలి, 2 రెట్లు పెరగాలి. 2 రెట్లు పెరగాలి. 2 రెట్లు పెరగాలి అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. 2 × ఆల్రెడీ ఉన్న నిరోధం ఎంత 100. అంటే ఇప్పుడు ఎంత నిరోధము 200 Ohms. అంటే ఇదంతా కూడా అంటే ఈ విధంగా చేయకుండా కూడా మనం సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా మధ్య ఛేద వైశాల్యం తగ్గినప్పుడు నిరోధం పెరుగుతుంది, క్లియర్గా ప్రూవ్ అయింది ఇక్కడ. సో మధ్య ఛేద వైశాల్యాన్ని సగం చేయకముందు నిరోధం 100 Ohms ఉంటే మధ్య ఛేద వైశాల్యాన్ని సగం చేసిన తర్వాతకి నిరోధం వచ్చేసి 200 Ohms అయింది. సో వన్ మోర్ ప్రాబ్లం ఇక్కడ చూడండి, మరొక ప్రాబ్లం చూద్దాం. ఒక వాహకం యొక్క నిరోధము 64 Ohms, పొడవును 4 రెట్లు, మధ్య ఛేద వైశాల్యం 2 రెట్లు చేసిన నిరోధము ఎంత? చూడండి ఇక్కడ క్లియర్గా. సో కేస్ 1 దీన్ని 2 కేసులుగా విడగొడదాం. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది కేస్ 1 కేస్ 2. సో చూడండి,
మొదట పొడవుని L1 = L అనుకుందాం, మధ్య ఛేద వైశాల్యం A1 = A అనుకుందాం. మరి నిరోధాన్ని మనం మొదట్లో ఉన్న నిరోధం ఎంత? 64 ohms, 64 ohms అనుకుందాం, 64 ohms. కానీ తర్వాత క్లియర్గా మెన్షన్ చేశారు పొడవుని 4 రెట్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు పొడవుని మనం L2 అనుకుంటే, రెండో కేసులోని పొడవుని L2 అనుకుంటే పొడవుని 4 రెట్లు చేసాం. అంటే పాత పొడవుకి 4 రెట్లు చేస్తే పాత పొడవు ఎంత? L. అంటే ఇప్పుడు దాన్ని 4 రెట్లు చేసేయండి, 4 × L, అంటే 4 రెట్లు పెంచాం. ఇప్పుడు వైశాల్యాన్ని ఏం చేసాం? మధ్య వైశాల్యాన్ని 2 రెట్లు పెంచాం. అంటే రెండవ కేసులో మధ్య ఛేద వైశాల్యాన్ని A2 అనుకున్నట్లయితే మరి 2 రెట్లు పెంచాం. అంతకుముందున్న వైశాల్యం ఏంటి? A. దీన్ని 2 రెట్లు పెంచాం అంటే ఏమవుతుంది? ఇది 2A అవుతుంది, 2A అవుతుంది. అయితే పొడవుని 4 రెట్లు, మధ్య ఛేద వైశాల్యాన్ని 2 రెట్లు పెంచిన తర్వాతకి నిరోధము ఎంత అని అడిగాడు. సో ఒకసారి మనం ఈ నిరోధం యొక్క ఫార్ములా చూసుకుంటే R = ρL/A. ఇక్కడ రెండు కేసుల్లో కూడా ఒకటే పదార్థంతో తయారు చేసిన తీగ అనుకున్నట్లయితే రో స్థిరంగా ఉంటుంది. అప్పుడు R ∝ L/A. దీన్ని మనం ఇంటర్ప్రెట్ చేసి రాసుకుంటే, విశదీకరించి రాసుకుంటే R1 ఎలాగూ మనకు నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి R1/R2 = L1/L2 ఇంటూ మరి ఏరియాకి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఏరియా మధ్య ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి A2/A1. అంటే ఒకేసారి ఇక్కడ మనం రెండు పారామీటర్స్ మార్చాం అనమాట. సో R1 అప్పుడు ఏమవుతుంది మనకి? R1 ఇందులో అన్ని విలువలు సబ్స్టిట్యూట్ 64 మరి మనం R2ని కనుక్కోవాలి. సో పొడవుని 4 రెట్లు, మధ్య ఛేద వైశాల్యంని 2 రెట్లు పెంచిన తర్వాతకి నిరోధం R2ని కనుక్కోబోతున్నాం. L1 స్టార్టింగ్ పొడవు ఎంత? L బై. సో సెకండ్ కేసులో పొడవు ఎంత? 4 రెట్లు పెంచాం అంటే ఇప్పుడు L2 = 4L ఇంటూ, సో రెండవ సందర్భంలో మధ్య ఛేద వైశాల్యం 2 రెట్లు పెంచాం కదా, 2A. A2 = 2A బై A1 A. ఇప్పుడు చూడండి ఇక్కడ మరి L క్యాన్సిల్ అవుతుంది, AA క్యాన్సిల్ అవుతుంది. సో 2 1 2 2 4 అంటే సింప్లిఫై చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ క్లియర్గా 64/R2 మనకు రైట్ సైడ్ మిగిలింది ఏంటి? న్యూమరేటర్ మొత్తం క్యాన్సిల్ అయిపోయి 1 మాత్రం మిగిలింది, డినామినేటర్లో కేవలం 2 మాత్రం మిగిలింది, 1/2. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం కనుక చేసినట్లయితే 1 × R2 అంటే R2 = 2 × 64, 2 × 64 అంటే 128 ohms. R2 = 128 ohms. సో ఈ విధంగా సింపుల్గా మనం ఈ నిరోధము ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది, ఈ పాయింట్స్ కనుక మనం తెలిసినట్లయితే చాలా సింపుల్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. సో మరొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 100 ohms నిరోధం కలిగిన ఒక తీగను 25 ముక్కలుగా కత్తిరించిన ప్రతి తీగ యొక్క నిరోధం ఎంత? సో సింపుల్గా చూడండి, ఈ క్వశ్చన్ ఒక తీగ ఇలా ఉంది, ఒక తీగ ఈ విధంగా ఉంది. సో దీని పొడవు ఎంతో మనకు తెలియదు, దీని పొడవు ఎంత అంటే ఒక L అనుకుందాం. దీని యొక్క మొత్తం నిరోధంని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎంతంటే ఈ తీగ మొత్తం 100 ohms అయినట్లయితే చూడండి ఇక్కడ ఈ తీగని ఇప్పుడు మనం ఎన్ని ముక్కలుగా కత్తిరించామంటే మొత్తం మనం 25 ముక్కలుగా కత్తిరించాం. అంటే 1 2 3 ఈ విధంగా 20. అంటే ఈ 25 ముక్కలు చూడండి, ఈ 25 ముక్కలకు కలిపిన నిరోధం, ఈ 25 ముక్కలు కలిస్తే కదా మనకి ఇచ్చిన తీగ, 25 ముక్కలకు కలిపి మొత్తం నిరోధం ఎంత ఉంది? 100 ohms. మరి ఒక ముక్క యొక్క నిరోధం ఎంత ఉంటుంది? ఇక్కడ నిరోధం ఎంత? సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ ముక్కలన్నీ కూడా శ్రేణిలో అంటే పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి సిరీస్లో కనెక్ట్ చేయబడినట్టు లెక్క. ఎనీహో ఈ నిరోధాల యొక్క కనెక్షన్ని మనం తర్వాత డిస్కస్ చేస్తాం, సిరీస్ కనెక్షన్ మరియు ప్యారలల్ కనెక్షన్. ఏది ఏమైనప్పుడు కూడా ఈ 25 ముక్కలు అంటే ముందుగా మనకున్నటువంటి తీగ మొత్తం నిరోధం 100 ohms. అంటే ఈ 25 ముక్కలకు కలిపి మొత్తం నిరోధం ఎంత ఉంది? 100 ohms. అప్పుడు ఒక ముక్క యొక్క నిరోధం ఎంత ఉంటుందంటే సింపుల్గా చూడండి, ఈ కేసులో మనం ఉపయోగించేది ఏంటంటే మొత్తం నిరోధంపై మీరు ఎన్ని ముక్కలుగా కత్తిరించారో ఆ ముక్కల సంఖ్య. సో R/N ఫార్ములా వాడితే మీకు ఎంత వస్తుందంటే కూడా 100 ohms బై చూడండి 100 ohms బై ఎన్ని ముక్కలుగా కత్తిరించారు? 25. సో కాబట్టి 25 1 25 25 4 సో 4 ohms. అంటే ప్రతి ముక్క యొక్క నిరోధం 4 ohms వస్తుంది. సో చెక్ చేసుకోండి, 4 4 4 4 ఈ విధంగా మీరు 4ని కనుక 25 సార్లు యాడ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మీకు వచ్చేది అదే కదా. మొత్తం కలుపుకుంటే 4 × 25 అంటే మళ్ళా 100 ohms వస్తుంది. సో 100
100 ఓమ్స్ నిరోధం కలిగిన ఒక తీగని కనుక మనం 25 ముక్కలుగా కత్తిరిస్తే ప్రతి తీగ యొక్క నిరోధం ఎంత అంటే 4 ఓమ్స్. ప్రతి ముక్క యొక్క ప్రతి తీగ అంటే ప్రతి ముక్క యొక్క నిరోధం వచ్చేసి మనకి 4 ఓంలు ఉంటుంది. 40 ఓమ్స్ నిరోధం కలిగిన ఒక తీగను 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక వృత్తంగా మలిచారు. అయినా 1 సెంటీమీటర్ పొడవుకు నిరోధం ఎంత అంటే మన దగ్గర ఒక తీగ ఇలా ఉంది, దీని యొక్క మొత్తం పొడవు మనకు తెలియదు, మొత్తం పొడవు L మనకు తెలియదు, కానీ దీని యొక్క మొత్తం నిరోధం ముందే తెలుసు 44 ఓమ్స్. అయితే ఇప్పుడు చూడండి, ఈ తీగను ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక వృత్తాకారంలో ఈ విధంగా మలిచాం. మరి ఈ తీగ వృత్తాకారంగా మలిచినప్పుడు వచ్చిన వ్యాసార్థం ఎంత మనకి? వ్యాసార్థం R = క్లియర్గా ఇచ్చాడు 7 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు ఈ తీగ యొక్క పొడవు చూడండి, ఒకవేళ మనం ఈ వృత్తం యొక్క చుట్టుకొలత కనుక్కుంటే ఆ చుట్టుకొలత దేనికి సమానం అవ్వాలి? తీగ యొక్క పొడవు సమానం అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, వృత్తం యొక్క చుట్టుకొలత చూడండి, వృత్తం యొక్క చుట్టుకొలత అనున్నది దేనికి సమానం? తీగ పొడవుకు సమానం. చూడండి, మనకు వృత్తం యొక్క అంటే R వ్యాసార్థం కలిగినటువంటి వృత్తం యొక్క చుట్టుకొలతకి సూత్రం ఏంటి మనకి? 2πr. 2πr అనేది L కి సమానం. ఇప్పుడు 2πr ఇక్కడ చూడండి, ఈ వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటి? 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ R వాల్యూ ఎంతో మనకి వ్యాసార్థం 7 సెంటీమీటర్స్. సో కాబట్టి ఇక్కడ 7 క్యాన్సిల్ 44 మీటర్స్. మామూలుగా మనకి ఇది చూడండి 44 = L. అంటే మనకు వృత్తం యొక్క తీగ యొక్క పొడవు ఎంత వచ్చింది? 44 సెంటీమీటర్. అంటే 44 సెంటీమీటర్ల పొడవుకి మొత్తం నిరోధం 44 ఓంలు అయితే మరి ఇక్కడ అడిగింది 1 సెంటీమీటర్ పొడవుకి ఎంత నిరోధం ఉంటుందన్నాడు. సో డైరెక్ట్గా చెప్పచ్చు 1 సెంటీమీటర్ పొడవుకి నిరోధం ఎంత అంటే 1 ఓం ఉంటుంది. ఎందుకంటే 44 సెంటీమీటర్ల పొడవుకి మనకి 44 ఓంస్ నిరోధం వచ్చినప్పుడు 1 సెంటీమీటర్ పొడవుకి ఎంత నిరోధం ఉంటుందంటే అది క్లియర్గా 1 ఓం మాత్రమే. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ మీకు లాజికల్గా అడగడం జరుగుతుంది, బట్ చాలా సింపుల్గా ఉంటాయి. ఒకసారి మీరు ప్రాబ్లమ్ని కనుక అండర్స్టాండ్ చేసుకోగలిగితే మాత్రం చాలా సింపుల్గా వితిన్ 1 మినిట్ లోపలే మీరు సాల్వ్ చేయగలుగుతారు. మరొక క్వశ్చన్ చూద్దాం. 24 ఓం నిరోధం కలిగిన ఒక తీగను చతురస్రంగా మలిచారు, అయిన ప్రతి భుజం యొక్క నిరోధం ఎంత అంటే ఒక తీగ ఉంది క్లియర్గా, దీని యొక్క నిరోధం 24 ఓమ్స్. ఇప్పుడు ఇటువంటి తీగను మనం ఏం చేసామంటే ఒక స్క్వేర్గా మలిచాం. మనం ఒక స్క్వేర్ అంటే మీకు తెలుసు కదా, 4 భుజాలు కూడా సమానంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మీకు తెలుసు ఈ తీగను కనుక మనం 4 సమాన భాగాలు చేసాం అనుకోండి, ఏమవుతుంది? ప్రతి ముక్క యొక్క నిరోధం ఎంత అవుతుంది? 24/4 అంటే 6 ఓమ్స్ వస్తుంది. ప్రతి పీ 6 ఓమ్స్ వస్తుంది. సో కాబట్టి ఈ ప్రతి భాగమే ఏంటి? చతురస్రం యొక్క భుజంగా మారుతుంది. కాబట్టి ప్రతి భుజం యొక్క నిరోధం ఎంత అవుతుందంటే మనకి 6 ఓమ్స్ అవుతుంది. అంటే ఒకవేళ మనం 24 ఓమ్స్ నిరోధం కలిగిన ఒక తీగను కనుక చతురస్రాకారంగా మలిస్తే మనకి ప్రతి భుజం యొక్క నిరోధం ఎంత వస్తుంది? మనకి 6 ఓమ్స్ వస్తుంది. అంతే కదా మరి. 6 + 6 12, 12 + 6 18, 18 + 6 24 ఓమ్స్.